హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా ఖాతా జాతరకు వచ్చినాం. సో ఖాతాలో జరిగిన మంచి మంచి విషయాలన్నీ మీకు చూపించడానికి వీడియోని అయితే తీసుకొచ్చాం. ఖాతాలో ఒక వింతైన అద్భుతమైన విషయం అయితే ఉంది, అదే జలబుగ్గ. సో ఫ్రెండ్స్, నీటి బుగ్గ చూసే ముందు ఖాతా జాతరలో జరిగిన కొన్ని విషయాలు అయితే చూసేయండి. అన్న, ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్ నువ్వు? ఈ 25 ఏళ్ళ కంటే వస్తాను. ఇది గుడి చరిత్ర గురించి కొంచెం చెప్తావా? ఇప్పటికీ 100 ఏళ్ళ దేవుడు నిలిచి మా తాతల కంచెలు వస్తారు, కానీ ఇప్పుడు 20-30 ఏళ్ళ కంచెలు దేవుడు మంచిగా చేసిన కంచెలు బాగా మంది వస్తారు, ఫుల్ మంది వస్తారు. ఇది జలబుగ్గ అంటారు కదా, జలబుగ్గ ఏమున్నది అసలు? జలబుగ్గ అంటే ఏంది అసలు? అటు ఉన్నది ఈ గుడికి ఆడికి కిలోమీటర్ ఉంటుందో ఇంకా తక్కువనే ఉంటుందో. రోజుకి ఎంత జిలేబీ అమ్ముతావు అన్నా నువ్వు? నేను దాన్ని గిరాకీ ఇవాళ ఒక్కనాడే మళ్ళీ అంటే ఎక్కడ జాతర పడితే అక్కడ పోతావా? ఎక్కడ జాతర ఉంటే అక్కడ ఎల్లమ్మలు కానీ పెద్దమ్మలు కానీ బీరప్పలు కానీ ఎక్కడ కానీ పోతాం. అదేవిధంగా కంసాలు కూడా కందు సభ్యులు మీరు వెళ్ళి దారిలోనే ఉన్నారు, దాంతో కోరుతున్నాము. సో ఫ్రెండ్స్, జలబుగ్గ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఇక్కడైతే చాలా ఘనంగా అయితే జరుగుతుంది జాతర. ఇంకా నైట్ వరకు ఇంకా చాలా బాగా జరుగుతుందని ఇక్కడ ఉన్న జనాలు అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, జలబుగ్గను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకొని వీడియోని లైక్ చేయండి. ఇక్కడ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది జలబుగ్గ? జలబుగ్గ దాటింది 50 దాటిందా? ఎప్పుడు ఎండాకాలమైనా వానాకాలమైనా ఎప్పటికి ఉంటాయి నీళ్లు? ఎప్పటికి ఉంటాయి నీళ్లు, ఎప్పటికి నీళ్ళు స్టాక్. మనకు ఇది ఈ గుడి ఎప్పుడు కట్టిరే? గుడి కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా సంవత్సరాలు, 50 దాటిందా? 50, 60, 70 దాకా ఉన్నది. 50 అంటే ఈ గుడి చరిత్ర ఏంది అసలు? ఇది నీకు తెలిసినంత వరకు చెప్పరాదు. మహాదేవి గుట్ట, మహాదేవి స్వామి అంటే ఒక సాలే నాకు దేవుడు పూనిండు, ఆయన చెప్పిండు అన్నట్టు గుడి కట్టించు. 40-50 ఏళ్ళ కింద గుడి వాళ్ళు కట్టించారు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? స్వామి. స్వామి స్వామి ఉన్నాడు ఎప్పుడు? ఆయన ఉన్నాడా? అదే దీని గురించి తెలుసామని చేస్తున్నాం మేము. ఇప్పుడు మీ ఊరి గుడి మస్తు మంది వెళ్తే ఇంకెక్కువ మంది వస్తారు, కానీ హైదరాబాద్ నుంచి వస్తారు. అదే అంటున్నా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారు, సిద్దిపేట నుంచి వస్తారు కదా అందరు. అక్కడ రాజ్యం నుంచి, సారదా రాజ్యం నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తారు. నిజామాబాద్ నుంచి కూడా వస్తారా? వస్తారు నిజామాబాద్ నుంచి. సరే, పోతుందా బండి? పోతుందా? బండి పోతుంది, పోతుందా? సో జలబుగ్గ కోసం మనము బైక్ మీద అయితే బయలుదేరాం. సో ఇంకొక 1/2 కిలోమీటర్ ఉందండి ఇక్కడ నుంచి. ఆ 1/2 కిలోమీటర్ను మనము బండి మీద పోయి దాన్ని చూద్దాము. ఎంతో చాలా మంది వచ్చినట్టున్నారు. ఫైనల్గా అయితే జలబుగ్గ దగ్గరకు వచ్చేసాం మనము. సో ఆ జలబుగ్గ ఏందో ఇప్పుడు చూపిస్తాను. అందులో నీళ్లు తోడినా కూడా నీళ్ళు వస్తాయంట, అది మనం చూద్దాం ఇప్పుడు. అది ఆ బండల నుంచి నీళ్ళు వస్తాయంట. అది అదే పేరేం పేరు బ్రో? సాయి కిరణ్ రెడ్డి.
సాయి కిరణ్ రెడ్డి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మర్మంలా మర్మన్లో. అంటే అది ఎక్కడ, అది మండలం? మద్దూరు. మద్దూరు మండలమా? అదే ఇది జలబుగ్గ అంటారు కదా, దాని గురించి ఏమన్నా మీకు తెలుసా? అయితే పూర్వంలో ఎవరో వాటర్ వస్తుంటే చూసిరంట. చూసినప్పుడు ఆయన తాగినంట వాటర్. అక్కడ వాటర్ తాగితే ఆయన వస్తూనే ఉన్నాయంట. అప్పుడు ఊరంతా వచ్చి చూసి ఇలా గుడి కట్టారు. గుడి కట్టగానే అప్పటి నుంచి జలబుగ్గ అంటారు. కానీ మన మా బాబాయ్ వాళ్ళు చెప్పండి సంవత్సరాల నుంచి వస్తుంది, 50-60 అవుతుందని ఒక 50-60 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి బాబాయ్ మీ బాబాయ్ అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంత ఎండలో కూడా నీళ్ళు ఇంకా ఊరుతూనే ఉన్నాయి. మేమైతే చాలా వరకు నీళ్ళు తీసి బయట పోసేసాం అనమాట. అయినా కానీ ఇంకా నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. ఏదైతే ఇంత పెద్ద బండ పైన ఇంత ఎత్తులో ఉన్న ఇంత ఎండ కొడుతున్నా కూడా ఆయన నీళ్ళు ఉండడం అంటే చాలా గొప్ప విషయం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఎన్ని నీళ్ళు తీసి పోసినా కానీ ఊరుతూనే ఉన్నాయి. అసలు అయితే చాలా విచిత్రంగా ఉంది. ఎవరు కూడా ఇక్కడ చూస్తుంటారు ఇట్లాంటి విచిత్రం. సో ఫ్రెండ్స్, ఇది జలబుగ్గ. అసలు ఏంటి అని ఇక్కడి వరకు వచ్చినాం. ఇక్కడి వరకు వచ్చినందుకు మాకు ఒక మంచి అద్భుతం అయితే చూసామన్నమాట. అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఎప్పటికీ ఇక్కడ నీళ్ళు ఉంటాయని. ఒక చుక్క నీళ్ళైనా ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి అని చెప్తున్నారు, ఎండాకాలమైనా వానాకాలమైనా. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది మన ఖాతా జాతర అండ్ జలబుగ్గ.